భారతదేశంలోని తొలిసారి డేటా పాలసీ తీసుకొచ్చాం. డేటా సెంటర్లకు అవసరమైన గ్రీన్ ఎనర్జీ, ఇతర సదుపాయాలు కూడా సమకూర్చడమే మా లక్ష్యం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అధ్యక్ష, రెండో పాలసీ వచ్చేగల డేటా సెంటర్ పాలసీ. అధ్యక్ష, డేటా ఇస్ ద ఫ్యూచర్. అధ్యక్ష, మీరు చూస్తే ఏఐ అనేది అనివార్యమైంది. అధ్యక్ష, అందరూ కోరేది డేటా సెంటర్లే కాదు, డేటా సెంటర్స్ కి గ్రీన్ ఎనర్జీ కూడా అవసరం ఉంది. అది కూడా 24/7 గ్రీన్ ఎనర్జీ అవసరం ఉంది అని అందరు నన్ను కోరుతాం జరిగింది. అధ్యక్ష, అందుకే GOM లో గౌరవ ఎనర్జీ మినిస్టర్ గారు కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో ఉన్నారు. మీ ఇద్దరం కలిసిగట్టుగా పిచ్ చేస్తున్నాం కంపెనీస్ కి. డేటా సెంటర్స్ కి కావాల్సిన ఎకో సిస్టమ్ అంటే టాలెంట్, ఇంటర్నెట్ కేబుల్, అదే కాకుండా 24/7 గ్రీన్ ఎనర్జీ అందిస్తానని కూడా వాళ్ళకి హామీ ఇస్తాం జరిగింది. అధ్యక్ష 2019లో చూస్తే గతంలో నేను చెప్పినట్లు ఒక డేటా సెంటర్ పాలసీ తీసుకొచ్చాం. అధ్యక్ష, అప్పుడు భారతదేశంలో ఉన్న పక్క రాష్ట్రాలు ఎవరు డేటా సెంటర్ గురించి అంత ఆలోచించిన సమయంలో ఒక డేటా సెంటర్ పాలసీ తీసుకొచ్చా. అధ్యక్ష, దాంట్లో భాగంగా ఒప్పందాలు కుదిరించుకున్నాం. ఆ రోజు భూమి పూజ చేశాం. కానీ ప్రభుత్వాలు మారిపోయినాయి. ప్రభుత్వాలు మారిన తర్వాత ఆ కొండ కావాలని రాజధాని కోసం తీసుకుందాం, ఏదో భవనాలు కడదామని లాస్ట్ వచ్చి కోడికత్తి టవర్స్ గ్రాఫిక్స్ చూపించారు. అధ్యక్ష, అందరు చూసుంటారు. వైజాగ్ లో కోడికత్తి స్టైల్లో టవర్స్ కడతామని చెప్తాం జరిగింది. అధ్యక్ష, అదే ఆ కొండ మీద కట్టాలని ఏదో కలలు కన్నట్టున్నారు. అదే వాళ్ళు ఇంకా ఇప్పుడు లేరులేండి. బట్ ఆ కంపెనీలో 6 సంవత్సరాలు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. అధ్యక్ష, నేను మంత్రి అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకెళ్లా అక్కడ చూపిస్తాం జరిగింది. గతంలోనే నేను చెప్పినట్లు చాలా స్పష్టమైన హామీ ఇచ్చాను. వచ్చే 3 నెలల్లో తప్పనిసరిగా అక్కడ గ్రౌండ్ బ్రేక్ చేస్తాం. పెద్ద ఎత్తున మళ్ళీ అక్కడ డేటా సెంటర్స్ తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటున్నాం. అధ్యక్ష, నేను పొద్దున్న చెప్పినట్లు $300 బిలియన్ డేటా సెంటర్స్ లో ప్రతి సంవత్సరం ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి. దాంట్లో కనీసం $100 బిలియన్ భారతదేశానికి రావాలి. దాంట్లో ఆంధ్ర రాష్ట్రం కీలకమైన పాత్ర వహించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. దానికి కావాల్సిన సబ్మరీన్ ల్యాండింగ్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కానివ్వండి, అదే విధంగా పోర్ట్ ఫెసిలిటీస్ కానివ్వండి, రెన్యూబుల్ ఎనర్జీ కానివ్వండి, ఇంకో పక్కన కనీసం 1 గిగావాట్ వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్స్ మన రాష్ట్రం తీసుకొచ్చేదానికి రాబోయే 5 సంవత్సరాల్లో తీసుకొచ్చేదానికి అనేక ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. అధ్యక్ష, దాంట్లో ప్రధానమైన ఇన్సెంటివ్ 10% క్యాపిటల్ సబ్సిడీ కానివ్వండి, అంటే 100% SGST రీఇంబర్స్మెంట్, స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్, అదేవిధంగా ఇది ఇండస్ట్రీగా గుర్తించి ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్ కింద ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా తీసుకున్నాం. అధ్యక్ష, ఇంతేకాకుండా 50 మెగావాట్ల కన్నా ఎక్కువ ఎవరన్నా డేటా సెంటర్ ఏర్పాటు చేయాలన్నా, లేదంటే 5,000 కోట్ల కన్నా ఎక్కువ పెట్టుబడులు పెట్టాలనుకుంటే వాళ్ళకి కస్టమైజ్డ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలనేది ఎవరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. అధ్యక్ష, అది పాలసీలో కూడా పెట్టాం. అధ్యక్ష, ఇంతేకాకుండా ఈ డేటా సెంటర్స్ కావాల్సిన టాలెంట్, అదేవిధంగా ఈ AI ఏదైతే ఇప్పుడు అనివార్యం అవుతుందో ఒక శాండ్ బాక్స్ ఏర్పాటు చేసి మన దగ్గర ఉన్న డేటాని అనానమస్ చేసి ఒక శాండ్ బాక్స్ రూపంలో రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఇవ్వండి. తద్వారా మన పిల్లలకి AI మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ కోర్సెస్ కూడా కాలేజీలో ఏర్పాటు చేయండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాం జరిగింది. అధ్యక్ష, అది కూడా ఏర్పాటు చేస్తాను ఈ సభాముఖంగా సభ్యులందరూ కూడా నేను తెలుపుతున్నా.